ర్యాంకు ఎమ్మెల్యేలకు 8 మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీకు 3 రోజులు సమయం ఇచ్చారని చెప్పినాను. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కోరాడు. కోర్టే చెప్పింది, మేము కోరడం ఏంది, కోర్టే 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు యాక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటాం. సమాధానం చెప్పాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది, సమాధానం చెప్పి మళ్ళీ కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకుని 2 నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు అర్థం చేసుకోవడానికి వారికి కూడా 15 రోజుల సమయం ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం 3 రోజులలోనే రిజైండర్ చేయండి అని మాకు ఇచ్చారు నోటీసు. వారికి అంత సమయం పట్టినా మేము 3 రోజులలోనే మేము మా రిజైండర్స్ ఇచ్చినాం. దాంట్లోనే రాసిండ్రు, మాకు ఇచ్చిన దాంట్లోనే కోర్టు గడువు ఉన్నందున ఎక్కువ సమయంకి అవకాశం లేదు, మీరు 3 రోజులలోనే చెప్పాలి, ఎక్కువ గడువు అడగడానికి కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా రాశారు దాంట్లో. ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు మీడియా కూడా చేసిందా? మరి ఒక బీఆర్ఎస్ పార్టీలు తెచ్చినాయి కావు కదా, మీ మీడియా ద్వారా వచ్చినాయి కదా. చేస్తే మరి మీరు చేసిందా, ఎవరు చేసారు, కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా. మేము తెచ్చినాయి కావు, మరి మీరు ఇచ్చినాయినా, మీ ఫోటోలలో వచ్చినాయి, మీ పేపర్లలో వచ్చినాయి మేము చూపించింది, మేము తయారు చేసుకోవచ్చాం. ఎక్కడన్నా మీ అన్ని వీడియో ఛానళ్ళలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చినాయి, గా ఫోటోలో మేము తెచ్చి చూపించినాం, గా వాటిని తీసుకుపోయి అల్లు ఇచ్చినాం. ఒకవేళ మార్పింగ్ చేసి ఉంటే మీకు పడుతుంది ఆ శిక్ష, మరి మాకైతే కాదు. మార్పింగ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానానాగేందరు స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేశారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం, ఏమి ఇప్పుడు ముంచట అడిగాల్సింది స్పీకర్ గారిని, చెప్పాల్సింది స్పీకర్ గారు. దీనికి సమాధానం ఇంత స్పష్టంగా కనబడుతుందని మీరు కూడా అంటున్నారు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఆ బీఫామ్ మీద పోటీ చేస్తే కొంతమంది ఓట్లు కూడా పడ్డాయి, కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డ ఓట్లు కూడా వేసిండ్రు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు కూడా విలేకరులుగా కాకుండా సాధారణ తెలంగాణ పౌరులుగా, చట్టాన్ని గౌరవించే పౌరులుగా మీకు అర్థమవుతుంది, మీరే నవ్వుతున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మేము చెప్తుంటే విని మీరే నవ్వుతున్నారు. కానీ ఇట్లా నవ్వుతారనే స్వయం వాళ్ళకు ఉండాలి కదా, కనీసం చూసేటోళ్ళు వినేటోళ్ళు నవ్వుతారు, కేవలం మీరు వదిలిపెట్టి పోరు. ఎందుకు నవ్వుల పావులు కావాలన్న స్వయం ఉండాలి కదా వాళ్ళకి. బహుశా స్పీకర్ గారికి కూడా ఇంత చిన్న విషయం అర్థమవుతుందని సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు స్పీకర్ గారికి 10 మంది మీద ఫిర్యాదు చేశారు, మీకు ఎంతమంది సమాధానాలు వచ్చాయి, మీరు ఎంతమంది సంబంధించి రిజైండ్? 8 మందికి సంబంధించి సమాధానాలు వచ్చినాయి అని చెప్పి మాకు వారు పంపినరు. ఈ రోజుకు మా ఎమ్మెల్యే, మా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు లేరు కాబట్టి వారు ఇవ్వాల్సిన దానికి సంబంధించి వారు వ్యక్తిగతంగా వారే ఇవ్వాలని ఇచ్చిండ్రు కాబట్టి 2 సంబంధించింది ఇవ్వలేకపోయినాము. 6 సంబంధించినవి మేము ఇప్పుడు ఇచ్చేసి వచ్చినాం. ఆ 2 గాంధీ, ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ గారికి సంబంధించి ఈ 2 వారు సంజయ్ గారు వచ్చినాక ఇవ్వాలి. వారు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ వస్తున్నారు, రాగానే అది కూడా ఇస్తాం. కలయాపన జరుగుతున్నట్లే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్ వల్ల ఇలాంటి నిర్ణయం ఇంకా దాటకపోతే జస్ట్ మీరు ఫర్దర్ గా కోర్టు తప్పకుండా కోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో కోర్టును గౌరవించాల్సింది ఎవరమైనా. వారు కూడా దాంట్లో మెన్షన్ చేశారు, కోర్టు ఇచ్చిన గడువు లోపలే చేస్తాను అని చెప్పి నేను మీకు 3 రోజుల సమయం ఇస్తున్నా, ఎక్కువ ఇవ్వలేకపోతున్నా, మీరు ఎక్కువ సమయం అడగకండి అని కూడా అన్నారు. అందుకనే రాత్రి పగలు కష్టపడి 3 రోజుల్లోనే చేసినాం. సంతకాలు పెట్టడానికి 3 గంటలు పట్టింది, నాకు తలనొప్పి వస్తుంది. 3 గంటలు కాన్సన్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టేటప్పటికి పిటిషన్ల మీద నాకు తలనొప్పి కూడా వస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి సంతకాలు పెట్టడం పొద్దున మొదలు పెడితే ఇప్పుడు దాకా అయింది. సంతకాలకి అంత సమయం పట్టింది, ఈ మెటీరియల్ అనేది తెచ్చి పెట్టడానికి ఎంత సమయం పట్టాలి? 3 రోజులు రాత్రి పగలు మా అడ్వకేట్స్ మేము పనిచేసినాం కాబట్టి ఇది సాధ్యమైంది. అయినా మేము ఒప్పికనే ఇచ్చినాం. మాకు గడువు తక్కువ ఇచ్చిండు, మాకు ఇయ్యాలని మేమేం అడగలేదు. అవన్నీ కూడా వారికి వదిలిస్తున్నాం. చర్య తొందరగా ఉండాలనేది మా అభిప్రాయం. అందుకే మేము కూడా గడువు అడగాలి. మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ పౌరుడివి, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు. మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, వెళ్ళిపోయిండు, ద్రోహం చేసి చాలా స్పష్టంగా చెప్పి పిటిషన్ ఇస్తే, పిటిషన్ మీదనే కోర్టుకు పోతుంది. వాళ్ళు ఇచ్చిన సమాధానానికి ఆన్సర్ కూడా అదే చేస్తే, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. ఇంకా చాలా అమాయకంగా మాకేం తెలియదు, మేము పొరపాట్ల ముఖ్యమంత్రి గారి ఓంగానే మాకు కండువ కప్పిండు, మర్యాదపూర్వకంగా కప్పిండు అని మేము అనుకున్నాం, అది కాంగ్రెస్ కండువ అనుకోలేదు అని చెప్పి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళు అమాయకులు గారు, స్పష్టమైన నేరం చేసిన వాళ్ళు అని నేరాలను నిరూపిస్తూ
మళ్ళీ ఇంకా అదనపు సాక్ష్యాలు కూడా పెట్టొచ్చినాం. ఈ ఏడాది కాలంగా వారి ప్రవర్తన, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న సమావేశాలకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, మీరు ప్రదర్శించిన మీరు ఇచ్చినవే, మీ మీడియా మిత్రులు ఇచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఆధారాలుగా సమర్పించేసి వచ్చినాము. ఎమ్మెల్యే కాబట్టి PAC పదవి తప్పించుకోవడం కోసం అలా చేస్తున్నారు. 100% తప్పించు. నేను మొదలు చెప్పిన మీకు గడ్డిపోచ పట్టుకొని వరద నుంచి బయటపడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ గడ్డిపోచ వాళ్ళని కాపాడలేదు, కొట్టుకపోవడం ఖాయం.